ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ ఈక్విటీ ఛానల్లో అందరికీ స్వాగతం. సో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది చూపిస్తాను. ప్రైస్ యాక్షన్ అనేది బ్యూటిఫుల్గా వర్కౌట్ అవుతుంది, అందులో నో డౌట్. మనం చాలా రోజుల నుంచి శాంపుల్ కాల్స్ అనేవి ప్రొవైడ్ చేసుకుంటున్నాం. ఎందుకంటే నేను కూడా బిజీగా ఉంటాను, నేను కూడా ట్రేడర్ని, మీలాగే బిజీగా ఉంటాను. బట్ స్టిల్ ఏంటంటే అప్పుడప్పుడు అప్డేట్స్ అనేది ఇస్తున్నాను. ఆ అప్డేట్స్ ఎలా వర్కౌట్ అవుతున్నాయి చూడండి. ఏదో ర్యాండమ్గా మనం చేయలేం. బేస్డ్ ఆన్ ద ప్యూర్ ప్రైస్ యాక్షన్ అండ్ ఫ్యూ ఇండికేటర్స్ మనం డిస్కస్ చేసుకుంటున్నాయి. మ్యాక్డీ అండ్ డిఎంఐ అవే వాడతాం. ఓకే. వాటి సహాయంతో ఏంటంటే మనం డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. సమ్‌టైమ్స్ ఏంటంటే మేబీ స్టాప్ లాస్ తీసుకోవచ్చు. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ అనేవి వర్కౌట్ అవుతూ ఉంటాయి. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అగైన్ ఏంటంటే ప్రాబబిలిటీ గేమ్. సో ఫ్రెండ్స్, కళ్యాణ్ జ్యువెలర్స్ అనేది నేను మన ఛానెల్‌లో అప్డేట్ చేశాను. ఒకసారి మన ఛానెల్ ప్రైస్ యాక్షన్ అని ఈ ఫర్ ఈక్విటీ అని టైప్ చేసినాక మన ఛానెల్‌కెళ్ళి ఒకసారి కళ్యాణ్ జ్యువెలర్స్ అని చెప్పేసి తీసుకోండి. ఇక్కడ చూడండి, మనం రూ. 62 దగ్గర రికమెండ్ చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ రూ. 62 దగ్గర స్టాప్ లాస్ వచ్చేసరికి 58. అంటే ఈ ఒక రూ. 2 అంటే హార్డ్లీ ఫ్రెండ్స్ రూ. 4 స్టాప్ లాస్. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి రూ. 100 దగ్గర ఉంది. సో ఇది రివార్డ్ ఎంత ఉన్నట్టు ఇప్పుడు రూ. 5 స్టాప్ లాస్ పెడితే మనం 20 టైమ్స్ రివార్డ్. ఓకేనా. 20 టైమ్స్ మనకి రివార్డ్ ఉంది. రైట్. యా, దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి మార్కెట్లో ఏంటంటే ఆపర్చునిటీ అనేది చూడటం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత పేటిఎం ఎన్నోసార్లు మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తూనే ఉన్నాను. దాని రీజన్ చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడ వెరీ సింపుల్ రీజన్ అనమాట. దీంట్లో పెద్దగా రాకెట్ సైన్స్ అయితే నాకేం కనిపించట్లేదు. మనం అబ్జర్వ్ చేసేది, డైలీ డిస్కస్ చేసుకునేదే వాల్యూమ్స్. చూడండి, మార్కెట్ పడుతూ ఉంది, ఎక్కడ లేనన్ని వాల్యూమ్స్ ఎందుకు వచ్చినాయి, ఎప్పుడు వాల్యూమ్స్ వస్తాయి? ఓకే. దట్ ట్రూ. ఏంటంటే వాల్యూమ్ యొక్క లొకేషన్ ఏంటి? ప్రస్తుతం మనకి హైలో వాల్యూమ్స్ లేవు. కిందకు వస్తూ ఉంది. ఎప్పుడైతే మనకి 400, 500 ఆడ్ లెవెల్ టచ్ అయిందో ఇమ్మీడియేట్‌గా బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళు ఎంటర్ అవుతున్నట్టు మనకు చెప్పరు ఫ్రెండ్స్. మీడియా కూడా మనకు చెప్పదు. మీడియా కూడా ఏంటంటే వాళ్ళ వైపే ఉంటది. మనకి ఇక్కడ ప్రైస్ యాక్షన్ అండ్ వాల్యూమ్స్ అనేవి చెప్తాయన్నమాట. చూడండి, ఇప్పటిదాకా మనం చూస్తే బిగ్ క్యాండిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ సెల్లింగు. బట్ బయర్స్ వెరీ బిగ్ క్యాండిల్స్ అనేది రావడం స్టార్ట్ చేశారు. సో మనకిక్కడ ఎవరితో పని లేదు. ప్రైస్ యాక్షన్ చూసుకుంటూ ఉంటే, ఈ ప్రాక్టీస్ చేసుకుంటే తెలిసిపోద్ది. నేనైతే ఈ బ్రేకౌట్ దగ్గర ఇచ్చాను ఫ్రెండ్స్. ఓకే. అది టెలిగ్రామ్‌లో గూడా షేర్ చేస్తాను. నేను వేరే గ్రూప్‌లో ఉన్నాననమాట ఆ టైంలో. 245 మెంబర్స్ గ్రూప్ ఉంది మా ఫ్రెండ్స్‌ది, మా కొలీగ్‌ది. సో దాంట్లో ఏంటంటే జనరల్‌గా షేర్ చేస్తూ ఉంటాం. ఇది సేమ్ ప్యాటర్న్ అనేది షేర్ చేసిన. ఏంటి ఫ్రెండ్స్ ఇది? సింపుల్ బుల్ ఫ్లాగ్ అనుకోవచ్చు, లేతే ఆహ్, ఫా ఫాలింగ్ వెడ్జ్ అనుకోవచ్చు. వెడ్జ్ నుంచి బయటకొచ్చింది. రూ. 540 దగ్గర ఫ్రెండ్స్ ఇది. ఇది వచ్చేసరికి 840 దాకెళ్ళింది. రూ. 300 మూవ్ స్పాన్ ఆఫ్ 3 మంత్స్. ఓకే. సో మెనీ థింగ్స్ ఆర్ వర్క్ ఫర్ అస్ అనమాట. అదేవిధంగా మనం చూస్తే ఆహ్, పీసీ జ్యువెలర్స్, దీన్ని కూడా అప్పుడు ఫోకస్ చేసాం. ఎందుకంటే ఫ్రెండ్స్, మనకి టైటాను ఎప్పుడైతే పాజిటివ్ న్యూస్ అనౌన్స్ చేసిందో, ఈ స్టాక్స్ అన్నీ కూడా ఏంటంటే పరుగులెత్తడం స్టార్ట్ చేసినాయి. ఇక్కడ చూడండి, వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో ఫస్ట్ వెరీ సింపుల్ ప్యాటర్న్స్ ఇవన్నీ కూడా. మనం ఆల్రెడీ ఈ చార్ట్ ప్యాటర్న్స్ అని చెప్పేసి ఒక సిరీస్ చేసుకున్నాం. అబ్జర్వ్ చేస్తే కన్సోలిడేషన్ తీసుకుంది. ఏమైంది? మనకు మార్కెట్ డ్రాప్ అయింది. దాని తర్వాత వాల్యూమ్స్ ఇక్కడ లేవు, డిమినిష్ అయిపోయినాయి. ఇంకా దాని తర్వాత మార్కెట్ ఏమైంది? కన్సోలిడేషన్ తీసుకొని ఒక రేంజ్ అనేది క్రియేట్ చేసింది. రేంజ్ బ్రేకౌట్ ఎలా చేసింది ఫ్రెండ్స్ ఇక్కడ? విత్ గుడ్ వాల్యూమ్. ఫస్ట్ వాల్యూమ్ అనేది మనం ఫోకస్ చేసామంటే తెలిసిపోతుంది. 99% మనం ఒక అనాలిసిస్ చేసేసినట్టే. నెక్స్ట్ మనం చూస్తే కన్సోలిడేషన్ తీసుకుంది. ఇది మదర్ క్యాండిల్. ఈ లో అయితే బ్రేక్ చేయలేదు కదా! చేసిందా? చేయలేదు. దాని తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంది. అగైన్ దీన్ని ఏమంటాం ఫ్రెండ్స్ మనం? సింపుల్‌గా ఛానల్ అంటాం. ఛానల్ బ్రేకౌట్ అయింది. గుడ్ వాల్యూమ్ ఉందా? చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఎక్కడ వాల్యూమ్స్ లేవు. ఇక్కడ వాల్యూమ్స్ కనిపిస్తున్నాయి మనకి. అగైన్ గుడ్ వాల్యూమ్‌తో బ్రేకౌట్ అయింది. 33 నుంచి ఇప్పుడు ఎంతుంది? 33 నుంచి 90, అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 55-60 పాయింట్స్ మూవ్ అయింది ఇది. ఓకేనా ఫ్రెండ్స్. సో హా! నేను ఇలా అంటలేదు. ఏంటంటే ఇంక మనం చేసిన ప్రతి ట్రేడ్ సక్సెస్ అవుతది, నేను ఇచ్చిన ప్రతి కాల్ అని కాదు. ఇక్కడ నేను, మీరు అని కాదు. ఏంటంటే టెక్నికల్ అనాలిసిస్ అనేది వర్కౌట్ అవుతది. దాని మీద ఏంటంటే మనం కొద్దిగా ప్రాక్టీస్ అనేది చేయాలి. అబ్జర్వేషన్ చేయాలి. దట్స్ ఇట్. ఓకే. దట్ ఈస్ ద మోటో ఓవర్ హియర్. ఫెయిల్ అయినవి కూడా ఉంటాయి. సపోజ్ ఈ కేస్‌లో ఫెయిల్ అయింది అనుకుందాం ఫ్రెండ్స్. నథింగ్ రాంగ్. ఫెయిల్ అయితే మనం ఏం చేద్దాం? ఈ స్మాల్ స్టాప్ లాస్ ఇక్కడ తీసేసుకోవాలి. దట్స్ ఇట్. ఓకే. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటర్న్ మనం చూస్తే ట్రైలింగ్ చేసుకోవడం, లేదంటే ఆహ్, మనకి ప్రాఫిట్‌ని ఆహ్, కొంత బుక్ చేసుకొని మార్కెట్‌లో వదిలేస్తే ఇక్కడ హార్డ్‌లీ రూ. 10 ఉంది మనకి. ఓకే ఫ్రెండ్స్. ఇక్కడొచ్చేసరికి 1:6 రావటం జరిగింది. సో
ఇక్కడ మీనింగ్ ఏంటంటే మనం 6 ట్రేడ్స్ తీసుకున్నాం అనుకో ఫ్రెండ్స్. ఒక ట్రేడ్ 6 ట్రేడ్స్ ఫెయిల్ అయినాయి అనుకో, ఒక ట్రేడ్‌తో సమానం. ఓకే. దట్ ఈస్ ఆల్ అబౌట్ రిస్క్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇన్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్. ఓకే. ఇన్వెస్ట్‌మెంట్ అంటే డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. ఓకే. ఐయామ్ నాట్ సేయింగ్ అబౌట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్. ఎవరైతే షార్ట్ టర్మ్ కోసం బ్రేక్‌ఔట్ ట్రేడర్స్ గాని, ఇలాంటోళ్ళు ఏంటంటే డెఫినిట్‌గా రిస్క్ మేనేజ్మెంట్ మీద హైయెస్ట్ ఫోకస్ అనేది చేయాల్సి ఉంటది. ఓకే ఫ్రెండ్స్, రేపటి మార్కెట్ ఎలా ఉంటదని చెప్పేసి ఒకసారి గేజింగ్ అనేది తీసుకుందాం. ఫస్ట్ ఫ్రెండ్స్, మొత్తం సెక్టార్స్ అనేవి చూస్తే చాలా గ్రీన్‌లో కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ రొటేషన్ సెక్టార్ జరుగుతుంది. ఒకరోజు మెటల్ వీక్‌గా కనిపిస్తే, ఒకరోజు పాజిటివ్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూడండి మళ్ళీ పాజిటివ్‌గా వచ్చింది. అండ్ పర్సెంటేజ్ చేంజ్ వైస్‌గా చూసుకుంటే 3%, 3%, 3%, 3% దాదాపు అన్ని సెక్టార్స్ కూడా ఏంటంటే స్ట్రాంగ్ బుల్లిష్‌లో ఉన్నాయి ఫ్రెండ్స్. అగైన్ ఏంటంటే కొద్దిగా ఫార్మా అనేది నిన్నటిదాకా బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ చేసింది. మార్కెట్ పడుతున్నప్పుడు ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ కొద్దిగా సపోర్ట్ చేసినాయి. బట్ ఈరోజు ఏం చేశారు? ఈరోజు నిజంగా బుల్లిష్ ఉన్నప్పుడు ఏం చేశారంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది చేశారు. ఒక టాక్టిక్ అనేది యూజ్ చేస్తున్నారు మార్కెట్‌లో. ఓకే. హోప్ యూ అండర్‌స్టాండ్. అండ్ వరల్డ్ మేజర్ ఇండిసెస్ అనేవి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఎక్కడ కూడా నెగెటివ్ కనిపించట్లేదు. మనకు కనిపిస్తున్న నెగెటివ్ వచ్చేసరికి 8.5% ఇండియన్ విక్స్. ఓకే. ఇట్స్ వెరీ గుడ్ అనమాట. ఎప్పుడైతే మార్కెట్ 20 కింద విక్స్ అనేది ట్రేడ్ అవుతుందో దట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ బుల్స్. అండ్ ఎస్ఎంపీ 500 విక్స్ కూడా 4% ఆల్మోస్ట్ డ్రాప్ అయింది. దిస్ ఇస్ అ గుడ్ సైన్. అండ్ ఎవ్రీథింగ్ అనేది షార్ట్ రికవరీ అయితే క్లియర్‌గా కనిపిస్తుంది మనకి. అండ్ ఫ్రెండ్స్, మనకి సపోర్ట్ రెసిస్టెన్స్ ఎక్కడుంది ఏందని చెప్పేసి ఒకసారి చూద్దాం. మార్కెట్ డేటా ఎలా ఉందని చెప్పేసి ఆప్షన్ చైన్ డేటా చూద్దాం. సో యాహ్! ముందుగా ఫ్రెండ్స్ మనకి 17,250 ఈరోజు మంచి స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయింది. అక్కడి నుంచి కూడా స్ట్రాంగ్ కంటిన్యూయేషన్ అయితే మార్కెట్‌లో కనిపించింది. 17,250 అండ్ 17,300 అనేది మనకి ఎట్ ద మనీ ఆప్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే మనకి 17,300 దగ్గర ఫ్రెండ్స్, 17,300 దగ్గర మనకి ఏమైతుందంటే 80,000 అనేది ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది బిల్డప్ అయింది. సో నియర్ బై మనకి రెసిస్టెన్స్ ఏంటంటే 17,300 అని చెప్పొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్, పుట్ సైడ్ వచ్చేసరికి మనకి హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనకి ఇన్ ద మనీలో ఉంది. 17,200. ఓకే. ఇన్ ద మనీ కాదులే, ఔట్ ఆఫ్ ద మనీ. 17,200 దగ్గర 1,38,000 ఉన్నారు ఫ్రెండ్స్. సో స్ట్రాంగ్‌గా ఉన్నారు 17,200 దగ్గర. సో వెరీ టైట్ రేంజ్ ఇది. అండ్ నెక్స్ట్ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా బిహేవ్ చేస్తుందనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే దాదాపుగా అన్ని కాల్స్ అన్నీ కూడా ఎగ్జిట్ అయిపోయారు. హెవీగా ఎగ్జిట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మార్కెట్‌లో. అండ్ 35,000 లాట్, 1,00,000 లాట్స్ ఇన్ ద మనీలో, 48,000 లాట్స్, 6,000, 16,000 లాట్స్. ఆల్ టుగెదర్ ఇక్కడైతే దగ్గరలో రైటింగ్ అయితే చేయలేదు. కొద్దిగా రైటింగు రౌండ్ నంబరు 17,500 దగ్గర మాత్రం కొద్దిగా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అగైన్ వచ్చేసరికి మనకి ఇక్కడ పుట్ సైడు ఇన్ ద మనీలో కూడా సెల్ చేశారు ఫ్రెండ్స్. 17,300, 17,250, 17,200. ఇక్కడ చూడండి మనకి 1,00,000 క్వాంటిటీ అనేది రాశారు. ఎక్కడ 17,200 దగ్గర ఈరోజు 1,00,000 క్వాంటిటీ. అండ్ 17,250 దగ్గర కూడా 40,000 లాట్స్ అనేది సెల్లింగ్ చేశారు ఫ్రెండ్స్. అండ్ అగైన్ ఏంటంటే 17,100 అనేది మనకి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ ఉంటది. ఒకవేళ 17,200 అనేది బొంబార్డ్ జరిగితే ఆల్ టుగెదర్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈరోజైతే బుల్స్ కన్విక్షన్ అనేది చాలా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తుంది. బట్ అగైన్ ఫ్రెండ్స్, టుమారో హాలిడే ఉంది. ఓకే. సో డే ఆఫ్టర్ టుమారో అనేది మార్కెట్ ఎలా ఉండబోతుందనేది అగైన్ మన ఎస్‌జిఎక్స్ నిఫ్టీ అనేది ఇండికేట్ చేస్తది. అండ్ గ్లోబల్ కీస్ కూడా ఒకసారి ట్రాక్ చేసి దాన్ని బట్టి ఒక డెసిషన్ అనేది తీసుకుందాం. ఫ్రెండ్స్, టిల్ దెన్ టేక్ కేర్. హావ్ ఎ గ్రేట్ డే.